Right. Let me briefly dwell about what exactly is Hydra and what were the objectives or what were the expectations of the government and what is the contextual necessity of Hydra. I'll try to give a brief outline about this and then we'll get into the various issues. Like I believe REPA is also 1 year old and Hydra also is 1 year old. So we are almost on the same, temporarily we are sailing on the same line. Okay, right. I mean, as you are aware, Hydra, the acronym stands for Hyderabad Disaster Response and Asset Protection Agency. So Hydra అనేది ఒక acronym, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఇస్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆర్ డిజాస్టర్ మిటిగేషన్, వాట్ ఎవర్ అది ఉంటుంది. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ఉపద్రవాల్ని వచ్చేటటువంటి వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ఒక అంశం అయితే, రెండోది అసెట్ ప్రొటెక్షన్. సో అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ, ఇది ఉంటుంది. ఈ 2 కూడా లింక్డ్ కాన్సెప్ట్సే, మీకు తెలుసు. ఇప్పుడు చూస్తున్నారు చాలామంది ఇనిషియల్గా when Hydra was constituted last year through an executive order, ఒక జియో ద్వారా వచ్చిన తర్వాత చాలామంది దే వెంట్ టు ద కోర్ట్, వెళ్ళి దే స్టార్టెడ్ ఛాలెంజింగ్ అనమాట. అసలు హైడ్రా అనేది దానికి ఉన్నటువంటి చట్టబద్ధత ఇట్లా రకరకాలు. ఎందుకంటే దే నో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ లైక్ దిస్. చాలామంది వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు, కానీ బట్ హైకోర్ట్ హ్యాస్ given clarity to everyone that ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మనం ఇన్స్టిట్యూషన్స్ని చేయొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇట్లా ప్లానింగ్ కమిషన్ ఉంది, లేకపోతే మనకి ఇప్పుడు మీరు చూస్తే కనుక ఏసీబీ ఈజ్ ఆల్సో త్రూ అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, ఇట్లా చాలా ఉన్నాయి. సో మాకు ఇది కూడా ఒక గవర్నమెంట్ జియో ద్వారా ఫ్లోట్ అయిన ఒక సంస్థ. తర్వాత దీని ద్వారా కొన్ని పవర్స్ కూడా ఇవ్వటం కూడా జరిగిందనమాట. ఈ పవర్స్ కూడా ఏంటంటే రకరకాల చట్టాల నుంచి, అంటే ఎందుకు నేను ఐఎమ్ ట్రైన్ టు గివ్ యూ దిస్ అవుట్లైన్ ఇస్, జనరల్గా ఒక్కొక్క చట్టం ఒక లైన్ ఆఫ్ సబ్జెక్ట్ని పనిచేసేటటువంటి సంస్థలు ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ పోలీస్, నేను నా పేరెంట్ డిపార్ట్మెంటు, అక్కడి నుంచి మేము చేసేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, వేరియస్ క్రిమినల్ లాస్, ఇవన్నీ దానికి సంబంధించిన ఎగ్జిక్యూషను ఇదంతా కూడా పోలీస్ చేస్తారు. అదే ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారనుకోండి, జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంటుంది, లేకపోతే మున్సిపల్ యాక్ట్ ఉంటుంది, రకరకాల చట్టాలు, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన చట్టాలు చేస్తుంటారు. రెవెన్యూ వాళ్ళకి రెవెన్యూ చట్టాలు ఉంటాయి, ఇరిగేషన్ వాళ్ళకి ఇరిగేషన్ చట్టాలు ఉంటాయి. But Hydra is like, an institution, probably one of its kind. And this is, as ISB, Indian School of Business, as I aptly mentioned, this is a historical creation అనమాట. అంటే అన్ని సంస్థల యొక్క పవర్స్ తీసుకొచ్చి ఒక దగ్గర కేంద్రీకరించి పెట్టడం అనేది అనమాట. సో అంటే అన్ని సంస్థలు అంటే ఏంటి, ఇప్పుడు వీ హ్యావ్ పవర్స్ యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్, వీ హ్యావ్ పవర్స్ యాజ్ పర్ జిహెచ్ఎంసీ యాక్ట్, and we have powers delegated as per Irrigation Act, we have powers delegated as per Revenue Act, and atlane police station, Hydra police station, where we can implement Indian Penal Code or ippudu vachinatuvanti kotta BNSS vachinayi. So criminal procedure ante enni chattaల నుంచి తీసుకొచ్చి అన్నిటి నుంచి పవర్స్ కూడా ఒక సంస్థగా తయారు చేసి, అంటే ఉదాహరణకు మీకు చెప్తాను ఎందుకు ఈ అవసరం కూడా వచ్చింది అనేది. అంటే కనుక ఒక చెరువులో ఫర్ ఇన్స్టెన్స్ ఒక చెరువు ఉంది, దాంట్లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. గవర్నమెంట్ అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తూ దాన్ని ఎందుకు పవర్స్ వస్తాయి. ఒక చెరువు, దానికి ఒక గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో ఒక పర్మిషన్ లేకుండా ఒక కాంప్లెక్స్ కట్టారు అనుకో. 3 దీంట్లో చెరువు అంటే ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు చూసేది, నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ సంబంధించిన వాళ్ళు చూసేది, పర్మిషన్ లేకుండా ఒక కాంప్లెక్స్ కమర్షియల్ బిల్డింగ్ ఏదో కట్టాడు, లైక్ ఒక ఎన్ కన్వెన్షన్ లాంటిది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు పర్మిషన్ లేకుండా కడితే కనుక ఒక దాన్ని చేస్తున్నప్పుడు దాన్ని ఎవరు చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్. సో అంటే వివిధ విభాగాల నుంచి పర్మిషన్స్ తీసుకొని చేయాల్సిన దాంట్లో ఏదీ లేదు. అంటే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టకూడదు, రెవెన్యూ వాళ్ళు చెరువులో చేయకూడదు, ఇరిగేషన్ వాళ్ళది అది ఎన్ఓసి ఉండాలి, లేకపోతే ఎఫ్టిఎల్ డిమార్కెట్ ఇది ఉండాలి, లేకపోతే పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళ నుంచి తీసుకొని పర్మిషన్ తోటి కట్టాలి. ఈ 3 గనక ఇంతకుముందు గతంలో అయితే కనుక ఏం జరిగేది, అప్పుడు ఒక
రెవెన్యూ వాళ్ళకి రాసి గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళు అంటారు మీరు మున్సిపాలిటీ వాళ్ళని అడగండి అంటారు. మున్సిపాలిటీ వాళ్ళకి రాస్తే మీరు వీళ్ళని అడగండి అంటారు. ఎవరు ఇరిగేషన్ వాళ్ళని అడగంటారు. ఇరిగేషన్ వాళ్ళని అడిగితే మీరు మున్సిపాలిటీను రెవెన్యూ అడగండి అంటాడు. అంటే సంస్థలు కొన్ని, అంటే అందరినీ నేను అన్ను కానీ చాలా వరకు కూడా ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధ్యతారహితంగా నెట్టుకోవటం, తద్వారా మేనేజ్ అవ్వబడటం, సిస్టమ్స్లో అంతా కూడా కాంప్రమైజ్ అయిపోవటం, ఇవన్నీ చేయడంతో కూడా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని లైక్ చెరువులు కానీ, నాలాలు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి కుంటలు, లేకపోతే పార్కులు, ఇట్లాంటివి చాలా ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ ల్యాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకు అన్నీ కూడా కబ్జా కాబడుతూ వచ్చాయి. ఎక్స్టెన్సివ్గా కూడా ఇది జరుగుతూ వచ్చింది. ఏ స్థాయిలో ఉందంటే ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ యాజ్ యూర్ ఇఫ్ యూ కెన్ రికాల్ July 19th was the date on which Hydra was created. July 19th of 24. And immediately after the creation of Hydra, I had been to NRSC, National Remote Sensing Agency. So దానికి వెళ్ళినప్పుడు I met Dr. Prakash Chauhan. He is the head of that agency. It's under ISRO, Indian Space Research Organization కింద ఉంటుంది. సో వెళ్ళి కలిసినప్పుడు దే గేవ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ టు మీ. అందరు వాళ్ళు అంటే ఎన్ఆర్ఎస్సి సైంటిస్టులు వాళ్ళందరూ కూడా ఉండి దే గేవ్ ఏ పీపీటీ మొత్తం ఒక 1-2 hours ఇచ్చారు. ఇచ్చినప్పుడు దే గేవ్ ఏ వెరీ డిస్మల్ పిక్చర్ ఆర్ ఎ వెరీ బ్లీక్ పిక్చర్ అబౌట్ హైదరాబాద్. అంటే చాలా అంటే పెద్ద ఆశాజనకంగా ఏం లేదు. ఇచ్చి ఏమి ఇచ్చారు చూపించారు అన్నమాట. చూపించి హౌ హైదరాబాద్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ హ్యావ్ బీన్ progressively getting encroached, or they have been incrementally getting encroached. సంవత్సరానికి మెల్లిగా పెరుగుతూ పోతూ వచ్చిన క్రమంలో 45 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక ఈ ఎంక్రోచ్మెంట్ గురించి వాళ్ళు స్టడీ చేసిన దాన్ని మాకు చూపించారు అన్నమాట. చూపించినప్పుడు 1979 నుంచి 2024 దాకా వాట్ వాస్ ద హౌ ద ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ వాటర్ బాడీస్ అనేది when they have shown it, I was really awestruck. I was really surprised. ఎందుకంటే హార్డ్లీ అబౌట్ మొత్తం 61% ఆఫ్ ద వాటర్ బాడీస్ హ్యావ్ బీన్ టోటల్లీ డిసపియర్డ్. లేవు అసలు 39% ఉన్నాయన్నమాట. ఆ 39% కూడా ద రేట్ అట్ విచ్ ఇట్ ఈస్ గోయింగ్ ద ఎంక్రోచ్మెంట్స్ వర్ గోయింగ్ ప్రాబ్లమ్ ఇంకో 10-15 ఏళ్లలో ఇది కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు ల్యాండ్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ కమోడిటీ. అండ్ మీకు ప్రతి దగ్గర కూడా మీరు చూస్తే కనుక ఇంపార్టెంట్ ఏరియాస్లో లైక్ ఎనీ టేక్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ, every acre is almost like 100 acres, 100 crores and above unnadi. So ఉన్నప్పుడు natural గా when there's lot of greed for land and there's a lot of demand for land, naturally people will start doing lots, they will get into lots of violations and చేయటం అనేది that's general గా జరిగేది. ఎందుకంటే that's how the competition is. ఈ అన్హెల్తీ కాంపిటీషన్ దీంతో ఒకటి మించి ఒకటి చేయడానికి ఎన్నిట్లో క్రమంలో జరుగుతూ ఉన్నట్టు. సో ఇది చూసినప్పుడు దెన్ వీ థాట్ ఎస్ ఐ థింక్ దిస్ 39% ఆర్ వాట్ ఎవర్ అది దాన్ని మనం వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ ఫర్ వాట్, ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. సో మీ అందరూ కూడా ఎవరన్నా కనుక ఈ క్లైమేట్ ఎన్వైరన్మెంట్ గురించి కొంత అవగాహన తెచ్చుకోవడానికి లేకపోతే మీరు ఫాలో అవుతున్న వాళ్ళు అయితే కనుక బ్రెంట్లాండ్ కమిషన్ అని చెప్పేసి ఒకటి ఉండేది. బ్రెంట్లాండ్ అనేది ఆమె షీ వాజ్ ఎక్స్ నార్వే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఆవిడ బ్రెంట్లాండ్ రిపోర్ట్ ఒకటి ఇస్తూ తర్వాత దట్ ఇస్ మన క్లైమాటిక్ చేంజ్ దానికి చాలా ఒక నాంది పలికినటువంటి ఒక రిపోర్ట్ అన్నమాట. సో షీ మెన్షన్డ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇది డెవలపింగ్ ఇట్స్ ఎ డెవలప్మెంట్ where you do not compromise on the future needs or future needs of the future generations. Without compromising on that, you indulge in development, right? అంటే ఫ్యూచర్ వాళ్ళకి మనం వీఆర్ ఓన్లీ కస్టోడియన్స్, మనం అంతా కూడా ఇట్స్ సంథింగ్ కాల్డ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటాం అన్నమాట. సో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే ప్రతి తరానికి కూడా ఒక మనకు ఈక్విటబుల్గా రిసోర్సెస్ ఉండాలి. మన పూర్వీకులు కానీ మనము కానీ మన తర్వాత వచ్చే మన భవిష్యత్తులో వచ్చేటటువంటి పిల్లలు కానీ అందరికీ కూడా సరి సమానంగా అందరికీ కూడా హక్కులు ఉంటాయి ఈ రిసోర్సెస్ మీద అనేది దట్ ఈస్ సింపుల్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనేది అనమాట. సో ఇప్పుడు అంతేగాని ఇప్పుడు నువ్వు ఉన్నదాన్ని నువ్వు మొత్తం నేను నా చేతిలోకి వచ్చింది చెరువు అంతా మొత్తం నేను చేస్తాను, లేకపోతే కుంటని చేస్తాను, లేకపోతే మొత్తం దీన్ని ఈ చెట్లు కొట్టేసి అడవిని తయారు చేస్తాను, మొత్తం కొట్టేసి చేస్తాను, ఏంటంటే కాదనమాట. యూ హ్యావ్ టు సేఫ్లీ పాస్ ఇట్ ఆన్ టు ద యువర్ ఓన్లీ కస్టోడియన్. నువ్వు ఓన్లీ నీకు బాధ్యత ఇచ్చారు అంతే మనందరికీ. ఇది ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద రిసోర్సెస్, ఇది మన కమ్యూనిటీ రిసోర్సెస్. సో దీని నుంచి పుట్టుకొచ్చిన హైడ్రాది వచ్చినప్పుడు ఈ ఎన్ఆర్ఎస్సి వాళ్ళు ఇచ్చిన ఏదైతే కనుక వాళ్ళు మాకు ప్రజెంటేషన్ తర్వాత
Then we thought, I discussed with the government, with the chief minister and everybody, and Hydra appude ela cheyali enti anedi konta veltuna kramanlo, then we thought, yes, we need to adopt an aggressive strategy. ఇది ఏదో ఊరినేదో మామూలుగా ఏదో నోటీసులు లేకపోతే ఇచ్చి నార్మల్గా చేసుకుంటూ పోతే వర్కౌట్ కాదు ఇది. సో దీనికి ఏం చేయాలి, సంథింగ్ ఏదో మనం ఒక దీన్ని డెఫినెట్గా రేపు ముందు ఆగాలి. ఏదైతే గనక ఈ విధ్వంసాలు జరుగుతున్నాయో, ఎంక్రోచ్మెంట్సో లేదా ఇవన్నీ మనకు జరుగుతున్నటువంటి వాటర్ బాడీస్ కానీ, నాలాస్ కానీ, ఇష్టం వచ్చినట్టు పార్కులు కానీ, పార్కులు కబ్జాలు అయిపోతాయి, నాలాలు కబ్జాలు అయిపోతాయి. ఇప్పుడు చూస్తున్నాం ఏంటి పరిస్థితి అనేది. వీఆర్ సీయింగ్ ఎవ్రీ సిటీ, ఇన్వేరియబుల్లీ ఎవ్రీ సిటీ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిజాస్టర్ నౌ. You have seen Bombay's floods yesterday. Other day, we had seen in Gurgaon. We had seen in every place, right? I mean, Bangalore, repeatedly, it's almost like, it's a regular thing in Bangalore, flooding. And Hyderabad also, we are no different from other cities, right? We also are almost at the verge of disaster. ఎప్పుడు మనం అలవాటు అయిపోయింది మనకి, ఏది ఒక ట్రాఫిక్ జామ్లో లేదా కాలనీలు మునిగిపోతే కనుక మొత్తం దాంట్లో మునిగిపోయి దాంట్లో సీవేజ్ వాటర్ వస్తుంది. ఆ సీవేజ్ వాటర్ వచ్చి లాట్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్ ఇదంతా కూడా వచ్చి దట్స్ హౌ ఇట్స్ ఎ హెల్త్ హెజార్డ్. సో వచ్చేసి మొత్తం పైప్ లైన్లు అన్ని కలిసిపోయి వచ్చి కాలనీలో బస్సుల్లో మునిగినప్పుడు ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ పీపుల్ దేర్. ఆర్ మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దానికి ఏంటి నిర్వచనం? ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ రైట్ టు లైఫ్ అని అంటారు. రైట్ టు లైఫ్ అని అంటే కనుక జీవించే హక్కు. నీ జీవించే హక్కు అంటే నీకు ఒక పద్ధతి, ఒక క్రమంలో జీవించే హక్కు నీకు ఉంది, ప్రతివాడికి ఉంది. దాని దగ్గర ఎవడో కొంతమంది వల్ల కాంప్రమైజ్ అయిపోతే తక్కిన వాళ్ళందరికీ జీవించే హక్కు హరిస్తున్నట్టే కదా, అది కాదు కదా. అలా మనం అదే యాక్సెప్ట్ అవుతూ వచ్చాము. సో దీనికి వీ థాట్ ఎస్, దిస్ ఇస్ వీ నీడ్ టు అడాప్ట్ అన్ అగ్రెసివ్ స్ట్రాటజీ అండ్ వీ టేకెన్ అన్ అగ్రెసివ్ స్ట్రాటజీ. అండ్ నౌ ఐ కెన్ టెల్ దట్ NRSC has given us the report also. The rate with which encroachments have been happening in Hyderabad has drastically come down in this 1 year. And that is the report.